దేశంలో విద్యాపరంగా అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రోడ్లోని వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా ఇతర వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి పేదల విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఆశయాలను గత వైసీపీ ప్రభుత్వం గ్రామ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు. అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన ప్రతి ఒక్కటి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ వాల్యూ యాడెడ్గా ప్రతి ఒక్క చోట కూడా మన దేశంలో ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం మన దేశంలో. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎక్స్-సీఎంగా ఆయన దేశంలో నిజంగానే ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈరోజు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్సే కాదు, లేకపోతే అలాగే మీరు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంటే కాదు, లేకపోతే వాళ్ళకి మంచి వసతులు కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువు ప్రాధాన్యత పెంచి లిటరేచర్ రేట్ అనేది కేరళ కంటే పెంచాలి అని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో అది కనుమరుగైంది. ఎందుకంటే ఎక్కడ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే స్కూల్లో మంచి వసతులు లేవు, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళ తల్లులు కూడా ఖచ్చితంగా దీని మీద ఆవేదన చెందుతున్నారు. ఇవి మేము ఒకటే కోరుకుంటున్నాము, గతంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఫాలో అయితే చాలు, దానికంటే మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది, మీరు ఇచ్చిన హామీల వరకు పూర్తి చేయండి. ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక ముందంజలో ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇవి మంచి చేస్తారనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ